మా 10th క్లాస్ PS ఫిజిక్స్ కి సంబంధించి లైట్ చాప్టర్ లో ఒక బిట్ ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెన్సెస్ వుడ్ యూ ప్రిఫర్ టు యూజ్ వైల్ రీడింగ్ స్మాల్ లెటర్స్ ఫౌండ్ ఇన్ ఏ డిక్షనరీ? డిక్షనరీలో ఉన్నటువంటి స్మాల్ లెటర్స్ ని చదవడానికి ఏ లెన్స్ యూజ్ చేస్తామని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి కాన్కేవ్ లెన్స్, ఇంకోటి కాన్వెక్స్ లెన్స్, డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఇచ్చాడు. 50 సెంటీమీటర్స్ అని, 5 సెంటీమీటర్స్ అని. ఇప్పుడు ఏది కరెక్టో చూద్దాం మనం. మనకి డిక్షనరీలో అక్షరాలు ఎలా ఉండాలి? పెద్దదిగా కనిపించాలి, అంతే కదా? పెద్దదిగా అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్, మనకి ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది పెద్దదిగా కనిపించాలి. తర్వాత ఎరెక్ట్ ఇమేజ్, నిటారుగా ఉండాలి, అంతేగాని ఏ అనే లెటర్ ఇలా ఇన్వర్టెడ్ ఉండాలని కోరుకుంటామా? ఇన్వర్టెడ్ గా ఉండాలని లేదు కదా. ఎరెక్టెడ్, పెద్దదిగా నిటారుగా కనిపించాలి, ఎరెక్ట్ ఇమేజ్. తర్వాత వర్చువల్, అది స్క్రీన్ మీద పడి చదవాలని మనం అనుకోం కదా. వర్చువల్ అంటే ఆ లెన్స్ లోనే మనకి వర్చువల్ ఇమేజ్, విద్యా ప్రతిబింబం కనపడాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. మనకి కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఏ పొజిషన్ లో ఉన్నా కూడా కాన్కేవ్ లెన్స్ మనకి డిమినిస్డ్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది, అంటే చిన్నదైన ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. మనకి లెటర్స్ పెద్దదిగా కనపడాలి, అంతేగాని చిన్నదైన ఇమేజ్ అవసరం లేదు మనకి. కాబట్టి కాన్కేవ్ లెన్స్ ఉండే ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసేవచ్చు. కాన్కేవ్ లెన్స్ ఎక్కడ ఉంది? బి మరియు డి. ఈ 2 ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్ కావు. ఎందుకంటే కాన్కేవ్ లెన్స్ లో ఆబ్జెక్ట్ ఏ పొజిషన్ లో ఉన్నా ఇమేజ్ అనేది మనకి చిన్నదిగా కనిపిస్తుంది. ఇంకొండే ఆప్షన్ ఏది? కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ ఈ 2 ఆప్షన్స్ లోనే సరైన ఆన్సర్ ఉంది. కాన్వెక్స్ లెన్స్ లార్జ్డ్, ఎరెక్ట్, వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది ఒకే ఒక సందర్భంలో. ఎప్పుడేది? ఆప్టిక్ సెంటర్ కి ఫోకస్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకి ఇమేజ్ అనేది ఎరెక్ట్ లెన్స్ లోనే మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫోకల్ లెంగ్త్ మనకి డిఫరెంట్ ఫోకల్ లెంగ్త్ ఇచ్చాడు కాన్వెక్స్ లెన్స్. 5, 50 సెంటీమీటర్స్ అని తీసుకోవాలి. పవర్ ఈక్వల్ టు 1/f. పవర్ అంటే మీ ఎబిలిటీ ఆఫ్ కన్వర్జింగ్ ఆర్ డైవర్జింగ్. అంటే మనం పవర్ ఎంత పెంచితే కన్వర్జింగ్ ఎబిలిటీ అంత పెరుగుతుంది అనమాట. మన గ్లాస్ ఉంది, దాని యొక్క పవర్ సరిగ్గా లేదు, అందువల్ల మనకు కనిపించట్లేదు అని చెప్తుంటాం. అండ్ పవర్ పెంచాలి అంటూ ఉంటాం, అంటే పవర్ పెరగాలి. పవర్ ఎక్కువగా ఉంటే మనకి ఆ లెటర్స్ అంత బాగా కనిపిస్తుంది అన్నమాట. పవర్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎఫ్ డిక్రీజ్ అవ్వాలి. ఇది ఒక ఫ్రాక్షన్ లో ఇక్కడ ఎఫ్ అనేది డిక్రీజ్ అయితే మనకి పవర్ అనేది పెరుగుతుంది అనమాట. కాబట్టి 5, 50లో 5 సెంటీమీటర్స్, 50 సెంటీమీటర్స్ లో మనకి 5 అనేది స్మాల్, చిన్నది కాబట్టి మనకి 5 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది? సి ఆప్షన్. కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెన్స్ 5 సెంటీమీటర్ అనేది రైట్ ఆన్సర్.